కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందులో మరో కొత్త కోణం బయటపడింది. ఒక్క టీఎంసీ అదనపు నీటి కోసం 28,000 కోట్లు ఖర్చు చేసినట్టు తేలింది. కేంద్ర అనుమతి లేకుండా పనులు అప్పగించారని తేలింది. అప్పటి బీఆర్ఎస్ నేతలే ఇదంతా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందులో మరో కొత్త కోణం బయటపడింది. ఒక్క టీఎంసీ అదనపు నీటి కోసం 28,000 కోట్లు ఖర్చు చేసినట్టు తేలింది. కేంద్ర అనుమతి లేకుండా పనులు అప్పగించారని తేలింది. అప్పటి బీఆర్ఎస్ నేతలే ఇదంతా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇందులో మరో కొత్త కోణం బయటపడింది. ఒక్క టీఎంసీ అదనపు నీటి కోసం 28,000 కోట్లు ఖర్చు చేసినట్లుగా తేలింది. కేంద్ర అనుమతి లేకుండా పనులు అప్పగించారని తేలింది. అప్పటి బీఆర్ఎస్ నేతలే ఇదంతా చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా కాగ్ రిపోర్ట్ లో బయటపడ్డ అంశాల ఆధారంగా విజిలెన్స్ ప్రభుత్వం దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఒక్క టీఎంసీ కేవలం 2 టీఎంసీలకు సంబంధించి డిపిఆర్ రెడీ చేసి 3వ టీఎంసీని యాడ్ చేయడం మూలన 28,000 కోట్ల రూపాయల అదనపు ప్రయోజనాలు మెగా ఇంజనీరింగ్ కంపెనీకి దక్కాయి. ఇది ఎలాంటి అనుమతులు లేకుండా, కేంద్ర అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్ట్ ని ముందుకు నడిపించడం మూలన అనేక అనుచిత లబ్ధికి అవకాశం కలిగింది అన్న విషయాన్ని కాగ్ నివేదికలో స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే కొత్తగా ఆయకట్టుకి ఎక్కడ ఎలాంటి అవకాశం లేకుండానే వీళ్ళు అక్రమాలకు పాల్పడ్డారన్నది కాగ్ నివేదికలో స్పష్టంగా ఉన్నది. మరోవైపు ఏంటంటే ఇక్కడ పైప్ లైన్స్ ద్వారా కొన్ని వేల ఎకరాలకి నీరు పారించాలన్నది లక్ష్యంగా చేసుకున్నారు. ఎందుకంటే అయితే పైప్ లైన్స్ అంచనాల్లో కూడా 1,500 కోట్ల రూపాయల తారుమారు జరిగింది. అవసరం లేకుండా అక్కడ పైప్ లైన్స్ వేయటం జరిగింది. కొత్తగా 1 ఎకరం కూడా దానివల్ల ప్రయోజనం పొందలేదు అన్న విషయాన్ని కూడా కాగ్ నివేదికలో ఉంది. సో ఈ నివేదిక ఆధారంగా ఇప్పుడు విజిలెన్స్ అధికారులు తెలంగాణలోని 10 ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రతిభ. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.